ఓకే. నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. హైదరాబాద్ అనేది ఒక మహానగరం. ఇందులో ఎంతమంది జనాభా ఉంటారో లెక్కేయడం గూడా దోచదు. అలాంటప్పుడు హైదరాబాద్ స్టార్టింగ్ టు ఎండింగ్ రావాలంటే, సిటీ అంతా తిరగాలంటే ఒక 2 గంటలు పడుతుంది. సరే పోనీ ఒక 3 గంటలు పడుతుందనుకుందాం. కానీ ఈ హైదరాబాద్‌లో ఉన్న ట్రాఫిక్ వల్ల కనీసం మనం చేరుకునే ప్లేస్ వరకి గూడా ఒక 2 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. సో, ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నమిలి గారు. రిటైర్డ్ సీఎం ఇండియన్ బ్యాంక్. సార్‌తో మాట్లాడి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచిద్దాం. సార్ నమస్తే. నమస్తే రమ్య. సార్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! ఈ ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోయాయి. హ్మ్. దీన్ని అసలు తగ్గించాలి అంటే అసలు ఎలా మెయింటైన్ చేయాలి? ఏ రూల్స్ అప్లికబుల్ చేయాలి? ఇదంతా కూడా మీరు ఒకసారి మాకు చెప్తే మేము తెలుసుకుంటాము. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అని 2 రకాలు. హ్మ్. మూడవది ప్రైవేట్ కిందనే పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్. ఐ హ్మ్. హావ్ గాట్ ఎ టూ వీలర్ హ్మ్. పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్. ఐ హావ్ గాట్ ఎ కార్. హ్మ్. నేను ఎట్ మై ఇండివిడ్యువల్ లెవెల్ డిస్పైట్ హావింగ్ ఎ కార్, నాకు కారున్నా కూడా హ్మ్. ఐ విల్ ట్రావెల్ ఇన్ పబ్లిక్ బసెస్. హుహు. ఇన్సిడెంటల్లీ ఐ యామ్ ఎ ఫ్యాకల్టీ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ ఆల్సో. ఐ కీప్ ఎ హై ఎండ్ పాస్. హ్మ్. 1800 రూపీస్. మెట్రో డీలక్స్ బస్సుల్లో కూడా పనిచేస్తుందది. హ్మ్. మెట్రో డీలక్స్ బస్సులో ఆధారు కన్సెషన్స్ చెల్లవు. అవును. యూ హావ్ టు బై ఎ టికెట్ ఇన్ దట్. యెస్. కాబట్టి కొంచెం రష్ తక్కువుంటుంది. ఈవెన్ అదర్ బస్సుల్లో కూడా సీనియర్ సిటిజన్స్‌కి 2 సీట్స్ ముందర అవును. దే ఆర్ అవైలబుల్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఏ బస్ ఎక్కినా కూడా సీటు దొరుకుతుంది. సరే, ఐ యామ్ ఎ రిటైర్డ్ గై ఈస్ ఎ డిఫరెంట్ క్వెషన్. బట్ ఈవెన్ డ్యూరింగ్ మై సర్వీస్ ఆల్సో హ్మ్. కారులో చాలా తిరిగాము. దట్ ఈస్ నాట్ ద క్వెషన్. ఇప్పుడు కూడా తిరుగుతుంటాము. అది పాయింట్ కాదు గానీ, నేను ఐ డు నాట్ కాంట్రిబ్యూట్. హ్మ్. నా ఒక్కడి కోసం నేనే కారు తీసుకొని బయటికెళ్ళి డ్రైవర్‌ని పెట్టుకోకనో, వై షుడ్ ఐ యాడ్ టు ద పొల్యూషన్? దిస్ ఈజ్ ఎ సివిక్ సెన్స్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ అందరికుండాలి. కనీసం మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కుండాలి. మెజారిటీ కాదు. మినిమల్ పీపుల్‌కి గూడా ఉన్నా కూడా ఉండదు. సరిపోతుంది ఎంతో హ్మ్. కొంత. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మన దగ్గర మెట్రో ఉంది గదా! హ్మ్. ఎండ్ టు ఎండ్ మెట్రోస్ ఉన్నాయి మనకి. యెస్. 2 రూట్స్‌లో లాంగ్ రూట్స్ ఇట్ ఈస్ కవరింగ్. దాంట్లో పోవచ్చు. మెట్రో కిందనే మనకి లాంగ్ బస్ రూట్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో గూడా పోవచ్చు. సరే, కారులోనే పోదామని ఉంటే పూల్ కార్స్ ఆర్ దేర్. ర్యాపిడో ఇవన్నీ ఉన్నాయి కదా! ఓలా, ఊబర్ ఉన్నాయి. ఇంకా కాదంటే ఒకే ఆర్గనైజేషన్ ఒకే రూట్‌లో వెళ్ళేవాళ్ళు సబ్జెక్ట్ టు సర్టెన్ దానికి గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ రిజిస్టర్ విత్ ద సివిక్ బాడీస్. హ్మ్. యూ కెన్ పూల్ చేసుకోవచ్చు నలుగురు కలిసి. హ్మ్. కానీ ఒక్కళ్ళే కారులో పోవడము హ్మ్. విత్ ఆర్ వితౌట్ డ్రైవర్, ఇట్స్ ఎ షీర్ ఎ సార్ట్ ఆఫ్ అఫెన్స్. హ్మ్. దాంతోటి ఇంకోటి పొల్యూషన్ ఒకటి యాడ్ అవుతుంది. హ్మ్. అనవసరమైన ఫ్యూయల్ కంబస్చను. హ్మ్. మరి ఇది కొంత డిసిప్లిన్ ఎవరిది వాళ్ళకి హ్మ్. ఉండాలి. ఇప్పుడు మీరిప్పుడు చెప్పినట్టు మీరు మమ్మల్ని ఇన్‌స్పైర్ చేసే థింగ్ ఇది. ఏంటి అంటే ఒక్కరి కోసమే కార్ తీసుకొనేసి మీకు కార్ ఉండి, మీకు పర్సనల్ వెహికల్ ఉండి గూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వస్తున్నారు అంటే దట్స్ అ బేసిక్ థింగ్ దట్ నా వల్ల పొల్యూషన్ కాకూడదు అని. ఇది ఎవరో చెప్తే ఎవరికీ రాదు. అది అది మైండ్‌లో ఉండాలి మైండ్‌లో అసలు. ఉండాలి. ఇంకోటేమా, మీరు కారులో వచ్చినా, బస్సులో వచ్చినా కూడా బికాస్ ఆఫ్ దిస్ ట్రాఫిక్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ద సేమ్ టైమ్. యెస్. ఔట్ ఆఫ్ సిటీ లాంగ్ రూట్‌లో డిఫరెంట్ క్వెషన్ కానీ, హ్మ్. వితిన్ సిటీ హ్మ్. you spend the same time. Then why you not utilize a public హ్మ్. transport? హ్మ్. So this is one area where we can this one two wheelers. ఒక లక్ష, క్లోజ్ టు 1 crore వెహికల్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ హైదరాబాద్. హ్మ్. కొన్ని కొన్ని లొకాలిటీస్‌లో ఇంటి ముందరన, హ్మ్. పక్కన గోడల పంటి హ్మ్. అన్నీ దే పార్క్ ద వెహికల్స్. హ్మ్. మొన్న మేము ఒకసారి ఒక చిన్న లొకాలిటీకి కారు వెళ్తే హ్మ్. అటు ఇటు అన్నీ టూ వీలర్స్ అవి ఇవి పార్క్ చేసి వి కుడ్ నాట్ మేక్ ద వే. హ్మ్. సగం దూరం వెళ్ళి అతి కష్టం మీద వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. అది హ్మ్. కారులో మా అబ్బాయితోనే వెళ్తుంది. ఇట్స్ ఎ రేర్ దిస్ వన్. వీ హ్యావ్ టు కమ్ ఆల్ ద వే బ్యాక్. అంటే గల్లీలు, హ్మ్. హైదరాబాద్లో యూజ్ ద వర్డ్ గల్లీ. చిన్న హ్మ్. చిన్న నారో స్ట్రీట్స్ దే ఆర్ ఆక్యుపైడ్ విత్ వెహికల్స్. హ్మ్.
పెద్ద దాంట్లో కూడా ఒక దగ్గర ట్రాఫిక్ పడితే సుమారుగా ట్రాఫిక్ రెడ్ లైట్ పడితే హ్మ్. ఒక 1/4 టు హాఫ్ కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడన్నీ ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ అంటారు. హ్మ్. ఇంతకుముందేమో టైమ్ సెట్ చేసేవాళ్ళు. హ్మ్. 2 మినిట్స్, 3 మినిట్స్ అట్లా కాకుండా ఇంటెలిజెంట్ వే అనుకుంటా. అది ఎనకాల ఎంత క్యూ ఉంది అనే దాన్ని పట్టి హ్మ్. అది కొంచెం టైం ఎక్కువైనా ఎక్కువ తక్కువైనా కూడా ఇట్ విల్ క్లియర్ ఆర్ ఇట్ విల్ స్టాప్ ద హ్మ్. దిస్ వన్. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్. తర్వాత ఈ పెడెస్ట్రియన్స్ కూడా ఈ బస్సులకి పెద్ద పెద్ద వెహికల్స్‌కి సడెన్‌గా ముందరికి రావడంతోని కూడా హ్మ్. యాక్సిడెంట్స్ అవుతున్నాయి. హ్మ్. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ వెహికల్‌తోని ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంది. టూ వీలర్స్ తీసుకోండి. చాలా చోట్లల్లా ఈ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొంచెం దూరంగా వెళ్లి యూ టర్న్స్ పెట్టారు. హ్మ్. అంటే ఇమ్మీడియేట్‌లీ యూ కెనాట్ హ్మ్. టేక్ టు టు రెగ్యులేట్ దిస్ వన్. ఇంత తిరిగి వచ్చే ఓపిక లేక పర్టిక్యులర్ టూ రివర్స్ వాళ్ళు దే ట్రావెల్ ఇన్ హ్మ్. మిడిల్ ఆఫ్ రాంగ్ ది రోడ్. రూట్. హ్మ్. రాంగ్ రూట్‌లో. అది ఒక ఫర్లాంగ్ నుంచి 2 ఫర్లాంగ్ వరకు ఉంటది హ్మ్. సుమారుగా. 2 ఫర్లాంగ్, 3 ఫర్లాంగ్స్ వరకు కూడా. అక్కడైనా పోనీ నిదానంగా పోతారా అంటే లేదు. హ్మ్. అక్కడ కూడా స్పీడ్‌గెళ్తున్నారు. ముందు వెళ్ళడమే తప్పు. హ్మ్. ఇట్స్ అఫెన్స్. కెమెరాల్లో కూడా ఏమైనా ఇదైతే దే కెన్ బి ఫైన్డ్ ఫర్ ఇట్. హ్మ్. చలాన్ వేయొచ్చు. కానీ అది ఇంకా వేస్తున్నట్లేదు టు మై హ్మ్. నాలెడ్జ్. హ్మ్. సిగ్నల్ జంప్ చేస్తే అటువంటివి ఉన్నాయి కానీ హ్మ్. ఇది రాంగ్ రూట్‌లో టూ వీలర్స్ చేస్తున్నారో లేదో హ్మ్. పీపుల్ దోస్ హూ ఆర్ వాచింగ్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. సో ఈ రకంగా వీ హ్యావ్ లాట్ మెనీ ప్రాబ్లమ్స్. హ్మ్. నేను ఇంకోటి చెప్తానమ్మా. సిటీ చాలా పెద్దది కాబట్టి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్‌కి ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ యూ టేక్ హయాత్ నగర్ దట్ సైడ్ అండ్ పటాన్ చెరువు దిస్ సైడ్. అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. హ్మ్. 2 గంటలు పడుతుంది టైం. పోవడం 2 గంటలు, రావడం 2 హ్మ్. గంటలు. నా సజెషన్ ఏమంటే ఇదంతా థింక్ ట్యాంక్ అంటాం మనం. హ్మ్. థింక్ ట్యాంక్ ఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. ఒక ఏజెన్సీ పెట్టి హౌసింగ్ బోర్డ్‌లో పార్ట్ కింద, హౌసింగ్ కార్పొరేషన్ కింద మీకు సొంత ఇల్లు పట్టణ చెరువులో గాని, హయాత్ నగర్‌లో గాని ఉన్నా కూడా హ్మ్. మీరంత దూరం పోయే అవసరం లేకుండా మీ సొంత ఇల్లు అద్దెకిచ్చేసి మీరు వర్క్ ప్లేస్‌కి దగ్గర అద్దెకు తీసుకోవచ్చు హ్మ్. కదా! ఇది ప్రైవేట్‌లో అయితే కొంచెం ఆర్గనైజ్డ్‌గా ఉండదు గనక హ్మ్. గవర్నమెంట్ ఏజెన్సీలో వి షుడ్ దే ప్రొవిజన్ షుడ్ బి దేర్ టు లిస్ట్ హ్మ్. మై హౌస్ ఇక్కడ ఉంది. అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలి. నీడీ పీపుల్ ఆల్సో షుడ్ అప్లై. హ్మ్. పటాన్‌చెరు ఏరియాలో ఐ వాంట్ హ్మ్. ఏ ఫ్లాట్ అండ్ దిస్ ఏజెన్సీ షుడ్ అలాట్ అండ్ రేట్స్ ఆల్సో విల్ బి స్ట్రీమ్‌లైన్డ్ బికాజ్ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఏజెన్సీ. హ్మ్. మీ సొంత ఇల్లు ఉంటే ఉండుగాక. హ్మ్. రిటైర్ అయిన తర్వాత యూ కెన్ ఎంజాయ్ యువర్ దిస్ వన్. మీరు డైలీ గంట, 2 గంటలు అంటే మాక్సిమం 2 అవర్స్ తక్కువలో తక్కువైనా కూడా హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ కన్నా తక్కువ హ్మ్. దేర్ ఇస్ నో హ్మ్. అంతకన్నా తక్కువ సరే ట్రావెల్ లేదు. ఇంకా ఈ ట్రాఫిక్ గురించి మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా అమీర్‌పేట్ తీసుకోండి. అమీర్‌పేట్ నుంచి గచ్చిబౌలి ఎళ్ళాలి అంటే అప్రాక్సిమేట్‌లీ ట్రాఫిక్ లేకపోతే ఒక 15-20 మినిట్స్ పట్టొచ్చు. అవును. బట్ ఇక్కడ ఏ విధమైన ట్రాఫిక్ ఉంటుంది అంటే ఏకంగా ఒక 1 అవర్ నుంచి 1 ½ 30 మినిట్స్ దాకా తీసుకుంటుంది. హ్మ్. బికాస్ మధ్యలో ఈ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర గావచ్చు, లేకపోతే హ్మ్. హైటెక్ సిటీ దగ్గర గావచ్చు. చాలా వరకి గూడా టైం తీసుకుంటుంది. హ్మ్. హ్మ్. ఈ ట్రాఫిక్ వల్ల. హ్మ్. ఇక్కడ ఇంకో పాయింట్ ఉందమ్మా. చెన్నారెడ్డి గారనేసి మనకి లేట్ చీఫ్ మినిస్టర్. హి ఈస్ హ్మ్. నో మోర్ నౌ. హ్మ్. ఆయన ఒకసారి ఎక్స్‌పెరిమెంటల్ బేసిస్‌లో స్టాగరింగ్ అవర్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు. సెక్రటేరియట్ వాస్ రన్నింగ్ ఫ్రమ్ మార్నింగ్ 8 ఏఎం టు 12:30 ఆర్ 1 హ్మ్. అంతే. సో, మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, ఆఫీసులుంటాయి, స్కూల్సు, కాలేజెసు ఇవన్నీ ఉన్నాయి కనుక అన్నిటికి ఒక స్టాగ్గరింగ్ స్టార్ట్ అంటే మార్నింగ్ 6:00కే యాక్టివిటీ స్టార్ట్ అవుతది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ హ్మ్. మార్నింగ్ 6కు పోతారు, 1 వచ్చేస్తారు. హ్మ్. ఒక గంట వ్యవధి వదిలేసి గంట, గంటన్నర హ్మ్. 8:00కి హ్మ్. గవర్నమెంట్ ఆఫీసెస్, హ్మ్. 9:30, 10కి బ్యాంక్స్. హ్మ్. ఇట్లా 1 అవర్ కొంచెం ఈవెనింగ్ ఆఫ్ ద ట్రాఫిక్ ఈవెన్ ఈవీఈఎన్ హ్మ్. ఈవెన్ అవుతుంది. రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గుతుంది. హ్మ్. ఆయన అప్పుడు ఇంప్లిమెంట్ చేశాడు. కొద్ది తర్వాత అది పోయింది. నౌ పీపుల్ హ్మ్. ఆర్ నాట్ థింకింగ్ ఆన్ దట్. హ్మ్. కానీ ఈ స్టాగ్గర్డ్ అవర్ పెడితే మార్నింగ్ 6 నుంచి రాత్రి 10, 11 వరకి కూడా
హ్మ్. అంటే తొ మార్నింగ్ తొందరగా వెళ్ళేవాడు తొందరగొస్తారు. హ్మ్. ఎంత లాగ్ ఉంటే మళ్ళీ హ్మ్. ఆ ప్రకారంగానే దే విల్ కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వన్ సొల్యూషన్. హ్మ్. అంటే దీని మీద ఇందాక ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ దానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఒక దగ్గర కలిసి ఇఫ్ దే హ్మ్. థింక్ ఆన్ దిస్ దిస్ ఈజ్ వన్ సొల్యూషన్ ఫర్ ద స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ద హ్మ్. ట్రాఫిక్. ఇంకా ట్రాఫిక్‌లో ఏమైనా చేంజెస్ చేస్తే బావుంటుందంటారా? అంటే ట్రాఫిక్ తగ్గడానికి? ట్రాఫిక్‌కి తగ్గడానికి అంటే ఇదే లోకలైజేషన్ ఒకటి. హ్మ్. అంటే యువర్ వర్క్ ప్లేస్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2, 3 కిలోమీటర్స్ ఫ్రమ్ యువర్ హోమ్ ప్లేస్. హ్మ్. ఆ హోమ్ ప్లేస్ ఓన్ అయ్యి ఉండొచ్చు, రెంటెడ్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. కొంతమందికి సొంతింటి అభిమానం ఎక్కువుంటది. హ్మ్. నా సొంతింట్లో నేనుంటా. కనుక నేనిక్కడ నారాయణగూడలో నా సొంతిల్లుంటే, హయాత్ నగర్‌కి పనిచేసే ప్లేస్ ఉంటే రోజు అక్కడికి హ్మ్. పోయొస్తా అంటే దిస్ ఈజ్ హ్మ్. మీనింగ్‌లెస్. హ్మ్. దట్ షుడ్ నాట్ బి దేర్. దిస్ ఈజ్ వన్ థింగ్. స్టాగరింగ్ అవర్స్ ఈజ్ వన్ థింగ్. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ ఎ బిగ్ వే. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. హుహు. The jobs which can be done from home హ్మ్. using a computer, హ్మ్. those people need not go to office on a regular basis. హుహు. వారానికి ఒక రోజు, 2 రోజులు పోతే సరిపోయే పద్ధతిలో ఉండాలి. హ్మ్. దిస్ ఈజ్ ఆల్సో ఏ యాడెడ్ దిస్ వన్. హ్మ్. కానీ దానికి ఎఫెక్టివ్ సిస్టమ్ వీళ్ళు ఇంట్లో ఉండి పని చేస్తున్నారా లేదా అని హ్మ్. వీడియో షుడ్ బి ఆన్ నంబర్ 1. వర్క్ అవుట్‌పుట్‌ని మెజర్ చేసే అంత హై ఎండ్ ఏఐ ఉండాలి. హ్మ్. సో అల్టిమేట్‌గా మనకి అవుట్‌పుట్ ఇంపార్టెంట్ కదా! హ్మ్. నువ్వు ఆఫీస్‌కొస్తే చేస్తేమి, ఇంట్లో ఉండి చేస్తేమి. హ్మ్. దిస్ ఈజ్ అనదర్ థింగ్ వాట్ వీ కెన్ ఓకే. ఆహ్, డూ. దిస్ ఈజ్ ఇంకా ఏమైనా గూడా ఇప్పుడు ఈ ఇంటర్ డిపార్ట్మెంట్‌లో బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే పీపుల్ మే కమ్ అప్ విత్ డిఫరెంట్ ఐడియాస్ టు ఈజ్ ద ట్రాఫిక్. ఇంకోటి కూడా చెప్తానమ్మా నేను. ఒక మనిషి యావరేజ్‌గా హెల్త్ మెయింటైన్ చేయాలంటే డైలీ వాక్ చేస్తారు కదా! హ్మ్. పార్కులో పోయి వాక్ చేస్తారు. హ్మ్. ఎందుకు? మీ ఆఫీస్‌కి వాక్ చేయండి. హ్మ్. దిస్ కూడా నేను చాలా సార్లు షేర్ చేశాను. హ్మ్. హియర్ అండ్ దేర్. 5 కిలోమీటర్స్ మీ వర్క్ ప్లేస్ ఉంటే యూ వాక్ ఇట్. హ్మ్. మై హౌస్ ఇన్ సైదాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నియర్ సంతోష్ నగర్. హ్మ్. నేను లాంగ్ బ్యాక్ హ్మ్. కోటి బ్రాంచ్‌లో పనిచేస్తున్నప్పుడు ఐ యూజ్డ్ టు గో మార్నింగ్ వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేవాడిని. హ్మ్. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఐ యూజ్డ్ టు బై వాక్. హ్మ్. 5 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్‌లీ. కోటి హ్మ్. టు సైదాబాద్ కాలనీ 5 కిలోమీటర్స్. హ్మ్. మీకు వాకింగ్ ఇన్‌బిల్ట్ ఎక్సర్‌సైజ్ అయింది. ఈవినింగ్ సన్‌లైట్‌లో సన్‌ని చూస్తూ యూ 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 కెన్ కమ్. హ్మ్. ప్రొద్దున కొంచెం రష్ అది ఉంటుందని ఐ యూజ్డ్ టు టేక్ ఏ బస్. హ్మ్. కొద్ది రోజుల తర్వాత ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ ఏ ఆఫీసర్ గ్రేడ్ మేనేజర్ అయినా కూడా హ్మ్. ఐ యూజ్డ్ టు యూజ్ పెడల్ సైకిల్. హ్మ్. ఐ వాస్ వర్కింగ్ ఎట్ నారాయణగూడ బ్రాంచ్. సేమ్ హ్మ్. సైదాబాద్ కాలనీ. పెడల్ సైకిల్ అప్పట్లో 300, 400కి సైకిల్ వచ్చేది. హ్మ్. సైకిల్ మీద వెళ్ళొచ్చేవాడిని. హ్మ్. అంటే వాట్ ఐ సే ఫస్ట్ 5 కిలోమీటర్స్ యూ వాక్. హ్మ్. అంతకన్నా ఎక్కువ 10 కిలోమీటర్స్‌లో ఉంటే యూ గో బై ఎ పెడల్ సైకిల్. హ్మ్. ఈ 2 కూడా మీ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి. హ్మ్. నేను చిన్నప్పుడు వాకింగు, పెడల్ సైక్లింగు బాగా చేశాను కనుక హుహు. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ మై 73 ఇయర్స్ నౌ ఐ డోంట్ హావ్ ఎనీ నీ పెయిన్. యాహ్! అది క్లియర్‌గా కనిపిస్తుంది. 50 ఏండ్లు, 60 ఏండ్లు రాకముందే అందరూ నీ పెయిన్స్ అంటున్నారు. హ్మ్. మరి మీకు ఇన్‌బిల్ట్‌గా మీ హెల్త్‌కి ఇది ఉంది. హ్మ్. 10 కిలోమీటర్లు దాటినప్పుడు హ్మ్. అటువంటప్పుడే యూ షుడ్ యూజ్ ఏ మోటార్ బైక్. సో అండ్ మీ వర్క్ ప్లేస్ ఇంత లాంగ్ ఉండకూడదు. హ్మ్. అంటే ఈ సివిక్ సొసైటీస్ వీసే హ్మ్. ఎన్‌జీఓస్, వెల్‌ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళని కూడా గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పీరియాడికల్‌గా మీటింగ్స్‌కి పిలిచి వీటి మీద మనం తెలుగులో మేధో మంథనం అంటాం. హ్మ్. బ్రెయిన్ స్టార్మింగ్. హ్మ్. అది చేసి వి కెన్ గో ఫర్ బెటర్ సొల్యూషన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఒక చిన్న సెంటెన్స్ ఐ విల్ యాడ్ అండ్ క్లోజ్ అమ్మా. సింపుల్ లివింగ్ ఉండాలి మనిషికి. మీకు ఎంత పవర్‌ఫుల్ పోస్ట్ అన్నా కానీ, ఎంత అధికారం అన్నా ఉండని, ఎన్ని డబ్బులైనా ఉండని, మీ దైనందిన జీవితము సింపుల్‌గా ఉండాలి. హంబుల్‌గా ఉండాలి. కదా! కాళ్ళిచ్చాడు న్యాచురల్‌గా భగవంతుడు. నడవండి అప్ టు సర్టెన్ డిస్టెన్స్. హంబుల్. డోంట్ డిస్‌ప్లీజ్ ఎనీబడీ టు పాసిబుల్ ఎక్స్‌టెంట్. సో, థాంక్ యూ సార్. ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి గాని, రోడ్ రూల్స్ గురించి గాని, ట్రాఫిక్ ఎలా తగ్గించాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇవన్నీ గూడా చాలా వివరంగా తెలియజేశారు. థాంక్ యూ. రైట్ అమ్మ.